పాలగుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారా లేకుంటే ఝాన్సీ రెడ్డి గారా అన్నట్టుగా చాలా వరకు ఈ యొక్క వీడియో చూస్తే మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ప్రజలు సతమతమైతా ఉన్నారు. మరి ఈ మధ్య మేడం యశస్విని రెడ్డి గారు ప్రజల గురించి కానీ రైతుల దగ్గర గురించి కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి కానీ ఎక్కడ కూడా మేడం తిరగట్లేదు. ఆవిడ గారు ప్రజలు ఎక్కడైతే పాజిటివ్గా ఉంటారో అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే యశస్విని రెడ్డి గారు తిరుగుతున్నారు అనేది మనకు కనబడతా ఉంది. అందులో యశస్విని రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప ఈ రోజు పాలగుర్తిలో మార్కెట్ ఉంది. మార్కెట్ యార్డ్ లో ఏ ఒక్కరు కూడా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదు, ఒడ్లు కూడా కొనుగోలు చేయడం లేదు. దాని విషయం పైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఆ గ్రౌండ్ లో వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇదే సీన్ కట్ చేస్తే ఒకేసారి ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు కనిపించారు. ఎట్లాంటి షాక్ అంటే ఇది మామూలు బ్రేకింగ్ కాదు, రాష్ట్రమే ఊగిపోయిన బ్రేకింగ్ ఇది. దెబ్బకు సీఎంఏ షాక్ అయిపోయిండు. ఆ వ్యవహారాన్ని ఒక్కసారి ఆ వీడియోని చూసుకున్న తర్వాత మేడం గారు మాట్లాడతారు. మేడం గారి మాటలు కూడా వినుకున్న తర్వాత కొన్ని మీకు చూపెట్టుకునే కార్యక్రమం చేస్తా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఏరియాల ఒకరు జెండా వేసుకొని మరి 10 మందిని గ్యాదర్ చేసి ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి ఎమ్మెల్యేకి విరుద్ధం. అది ఎమ్మెల్యేకి విరుద్ధం. ప్రోటోకాల్ని పాటించకుండా ఇష్టానుసారంగా పార్టీ లైన్ దాటుతున్నారని యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒకటి మీరు చూడండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక మేడం గారు బిగ్గెస్ట్ కాన్వే నుంచి బయటికి దిగారు. అది బయటికి వచ్చి ప్రజలు కూడా చూడండి, ఎమ్మెల్యే కూడా ఇంత గౌరవం ఇవ్వలేదు. మేడం గారికి ఇక డైరెక్ట్ ఎమ్మెల్యేగానే గౌరవం ఇచ్చుడు కూడా చూస్తా ఉన్నాం. బాంబులు, షాట్లు, బ్రహ్మాండంగా విజయమైన డప్పుల మూతలతోటి ఆవిడ గారిని ఆహ్వానిస్తున్న పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. అందులోనూ ఈ మధ్యలోగానే ఒక జెండా ప్రింట్ అయింది. ఆ జెండాను కూడా చూడండి. అంటే ఇది వ్యతిరేకం కాదా? మీరే చెప్పండి, వ్యతిరేకం కాదా? ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నిర్ణయం లేదే అలాంటి సభలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మాట్లాడతారు, ఒకసారి మీరే వినండి. ఇక మేడం గారు మాట్లాడతారు, ఇది వినుకునే ఒకసారి ప్రయత్నం చేయండి. ఇక చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు కప్పుడు ఇవన్నీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చేయాలి. కానీ ఈ పాత్ర మొత్తం ఝాన్సీ రెడ్డి గారు మాత్రమే తీసుకున్నారు. ఇది ఒకసారి మీరు వినుకోండి. ఇక మేడం గారు చెప్పే మాటలు వినండి. పథకాలు ఏం కావాలన్నా మీ గ్రామ స్థాయి నాయకులు, మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు తప్పకుండా రావచ్చు. మరి మనం ఏదున్నా కానీ చేపిస్తాం, మరి ఏదున్నా కానీ మనం అండగా ఆడుకుంటాం. సూపర్ మేడం, ఎక్స్ట్రాడినరీ. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది మనం చేసిన వీడియో అయితే కాదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి అఫీషియల్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం తరపున కానీ లేకుంటే వేరే ఫ్రెండ్ విషయంలో కానీ ఎవరు కూడా ఆ రాజకీయాలు జోక్యం చేసుకోకూడదు. యాక్చువల్గా ఇది పార్టీకి విరుద్ధం. ఏదైతే ఏఐసిసి ఉందో దానికి లైన్స్ క్రాస్ చేసినట్టుగానే మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే నేనేం అడుగుతున్నా అంటే మిత్రులారా, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న యశస్వి రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆవిడ గారు ప్రజలతోటి అందరినీ గ్యాదర్ చేసి సభపెడతా ఉంటే ఇది పార్టీకి విరుద్ధం, ప్లస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు కూడా విరుద్ధం. ఇదని ఒకటి అనుకుంటే మరి డైరెక్ట్ గా జెండానే ప్రింట్ చేపించారు ఝాన్సీ రెడ్డి గారు. ఒకసారి మీరే చూడండి, ఇది జెండాని పెట్టేసారు డైరెక్ట్ గా. ఆవిడ ఎమ్మెల్యే అన్నట్టుగా కొంత కటౌట్ అయితే కనబడతా ఉంది కంప్లీట్ గా. ఇక్కడ ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి గారు లేరు, నేనే ఎమ్మెల్యేని, నేను చెప్పినట్టు నడవాలి, నేనే ఎమ్మెల్యే, నేనే ఇక్కడ పెత్తనం చేస్తా అనుకుంటూ మేడం గారు ఇక్కడ మనకు వాళ్ళ యొక్క విజువల్స్ కూడా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ప్రజల పక్షాన ఎక్కడ కూడా బయటికి తిరగడం లేదు. ఓన్లీ ఝాన్సీ రెడ్డి గారు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఏరియాలో మాత్రమే తిరుగుతున్నారు, జిల్లాల దగ్గర కూడా కాదు. అది దీన్ని ప్రజలు ఏమనుకోవాలి? పాలకుర్తి ప్రజలు ఏమనుకోవాలి? ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి గారు ఉన్నారా లేకుంటే ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారా? మరి జనాలందరూ ఓటేసింది మాత్రం యశస్వి రెడ్డి గారే అన్నట్టుగా ఈ రోజు అసెంబ్లీలో కూడా అది నమోదైంది. వాళ్ళకి బీఫామ్ కూడా యశస్వి రెడ్డి గారికి ఇచ్చారు. ఇక్కడ పెత్తనం చెలాయిస్తుంది మాత్రం ఝాన్సీ రెడ్డి గారు అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. అయితే నేనేమంటున్నా అంటే మేడం గారికి సిటిజన్షిప్ లేకపోవడంతో ఆవిడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సిటిజన్షిప్ ఉండుంటే ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు కంప్లీట్గా ఎమ్మెల్యే కాబట్టి కోడలు గారికి సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఆవిడ గారిని బీఫామ్ ఇచ్చి ఎవరు గెలిస్తే పెత్తనం చేసేది మనమే కదా అనుకున్నట్టుగా ఇక్కడ ఆ విషయాలు కూడా మనకు డైరెక్ట్గా అర్థమైపోతా ఉంది. అందుకని నేను అంటున్నా, హూ ఈజ్ ద పాలగుర్తి ఎమ్మెల్యే? కింద కామెంట్ బాక్స్ లో కూడా అడుగుతున్నా, హూ ఈజ్ ద పాలగుర్తి ఎమ్మెల్యే? యశస్వి రెడ్డి ఆర్ ఝాన్సీ రెడ్డి? ఈరోజు వాళ్ళు గెలిచిన వాళ్ళ అధికారంలో ఉన్న ప్రజల గురించి పట్టించుకునేది ఝాన్సీ రెడ్డా, యశస్వి రెడ్డా లేకుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారా? ఇదొకటి తేలాల్సిన అవసరం కూడా ఉంది.